రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే ఈ ఎండనక కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. ఏమాత్రం లెక్క చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రెస్ట్ లేకుండా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి, ఇక్కడ రాయచోటిలో జరిగిన అభివృద్ధి ఏమిటి, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చూస్తున్నాము చాలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, రెస్ట్ లేకుండా కూడా ప్రచారం చేస్తున్నారని కూడా వింటూ ఉన్నాము. ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారమ్మా, నాయకులు అన్న వాళ్ళు ప్రజల్లో మమేకం అవ్వాలి, ప్రజలతోనే ఉండాలి. మనం చేసినటువంటి కార్యక్రమాలు వివరించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్నటువంటి నా ఆదేశానుసారం ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన నాయకులకు చెప్పినది ఒకటి ప్రజలతో మమేకం అవ్వటం. కరోనా టైంలో కూడా ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాల కరోనా పీరియడ్లో, లాక్డౌన్ పీరియడ్లో కూడా ప్రజలతో మమేకమయ్యాం. ఏ ఒక్కరు ఇప్పుడు కంటెస్ట్ చేసేటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడితో సహా, చంద్రబాబు నాయుడు గారితో సహా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో సహా, స్థానిక తెలుగుదేశం నాయకులతో సహా ఏ ఒక్కరు కరోనా టైంలో కనీసం ప్రజలు ఎలా ఉన్నారు అన్నటువంటి ఆలోచన చేసిన వాళ్ళు కాదు. ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మేము కరోనా సెంటర్స్లోనే నిద్రించినాం, కరోనా పేషెంట్స్తో పాటే ఉన్నాం. కరోనాకు బారిన పడినటువంటి పేషెంట్స్ను దగ్గరుండి ఆదుకున్నాం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నాయకులు స్పందించే గుణం ఉండాలి అని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా తర్వాత 1 సంవత్సరం అభివృద్ధి కార్యక్రమాల పైన మీది కార్యక్రమం దృష్టి పెట్టాం. గత 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా గడప గడప ప్రోగ్రామ్ అనేది దగ్గర నుంచి ఇప్పుడు ఎన్నికల ప్రచారం వరకు ఈ 2 సంవత్సరాలలోనే ప్రతి ఒక్క ఇంటిని రెండోసారి టచ్ చేస్తాం. గతంలో ఏ ఒక్క నాయకుడు కూడా చేసిండడు, అంటే ఒక్క ఇల్లు కూడా వదలకుండా ప్రచారంలో భాగంగా అలాగే చేస్తున్నాం, గడప గడప కార్యక్రమం అలాగే చేస్తున్నాం. ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన శాంతి భద్రతల విషయంలో శాంతియుత పాటించడం, మరొక పక్కన మమేకం అవటం. ప్రజాస్వామ్యంలో నాయకుడు చేయాల్సినటువంటి పనులు ఇవే అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ గారు తెలియజేశారు. అందులో భాగంగానే 2019 నుంచి కూడా జరిగిన అభివృద్ధి ఒక పక్కన పడితే 2024 అంటే రేపు మీరు ఎన్నికైన తర్వాత ఒకవేళ మీ మేనిఫెస్టో ఏముండబోతుంది రాయచోటి ప్రజల కోసం? గతంలో కూడా మేము ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఒకటి, అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తామన్నటువంటిది ఒకటి, వాటర్ గ్రిడ్, ఆర్డీఓ కార్యాలయం, డిఎస్పీ కార్యాలయం అనేటువంటి మేజర్ ఇష్యూస్ ఇచ్చాం. ఆర్డీఓ కార్యాలయం గతంలో లేనటువంటి దాన్ని ఈరోజు జిల్లా కేంద్రం చేయగలిగినాం. డిఎస్పీ కార్యాలయం చేయాలన్నటువంటి హామీ ఇచ్చిన దాన్ని ఎస్పీ కార్యాలయం చేస్తాం. చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం దాదాపుగా జిఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింకప్ అయినటువంటి పనులు 2200 కోట్ల పైగా కాలేటు వాగు వెలిగెల్లు వరకు దాదాపుగా పనులు 70% పూర్తయినాయి. ఇంకా మిగిలినటువంటి 30% కానీ అది కంప్లీట్ అయిపోతే అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం వేగవంతంగా ఉంది. మరొక పక్కన వాటర్ గ్రిడ్ అనేటువంటిది అగ్రిమెంట్ అయిపోయి వర్క్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాం. మన తెలంగాణ సంబంధించిన కాంట్రాక్ట్ వరకు ఆయనకు వచ్చింది, అది వర్క్ 260 crores ఇంటింటికి నీళ్ళు ఇచ్చాడు. ఆ 2 లక్షలు నెక్స్ట్. అలాగే జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఇందులో ఈ జిల్లా కేంద్రానికి పూర్తి స్థాయిలో అధికారులు పనిచేసేటువంటి పర్మనెంట్ ఆఫీసర్స్కి సంబంధించి 100 కోట్లతో టెండర్ పిలవడం జరిగింది. టెండర్ అలొకేటెడ్ కూడా అయిపోయింది. దాదాపు 100 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కోసం అలాట్ చేయడం జరిగింది. అలాగే మౌలిక వసతులు మిగిలినటువంటి కార్యక్రమాలు గతంలో రాయచోటి కంటే కూడా ఎంతో వేగవంతంగా టౌన్ అభివృద్ధి చేయగలిగినాం. జిల్లా కేంద్రం ఈ కరోనా పోయిన తర్వాత 3 సంవత్సరాలలో బస్ స్టాండ్ ఆధునీకరణ దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు టౌన్లో చేయడం జరిగింది. సంక్షేమం తీసుకుంటే దాదాపుగా 2000 కోట్ల పైగా ప్రజలకు డైరెక్ట్ డీబీటీ. ఈరోజు ఇక్కడే ఉంటారు సామాన్య మానవుడు, బడుగిన వర్గాలకు సంబంధించిన వాళ్ళని కానివ్వండి, మధ్యతరగతి రైతున అన్న ఏ మనిషికి కూడా లబ్ధి చేకూరని వ్యక్తి అన్నటువంటిది లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ద్వారా ఏదో ఒక రకంగా వాళ్ళు బడికి పంపిస్తే అమ్మఒడి అని చెప్పి స్కూల్స్ను నాడు నేడు రూపంలో మార్చడం అయితేనేమి, హాస్పిటల్స్ ఆధునీకరించడం అయితేనేమి, ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ పెట్టి ఉద్యోగస్తుల దగ్గరగా చేర్చి, దాంతోపాటు సచివాలయం కళ్ళ ముందరే ఆర్బీకే, తర్వాత హెల్త్ సెంటర్. ఈ గ్రామం పెద్ద మాధవరం అనే గ్రామంలో మనం ఉన్నాం, రాయచోటి రూరల్ మండలం. ఈ గ్రామంలో 2 సచివాలయాలు, 2 ఆర్బీకేలు, 2 హెల్త్ సెంటర్లు, అంటే ఇలాంటివి కళ్ళ కనపడి ప్రజలకు దగ్గరగా ఉండే పరిపాలన. 50 ఏళ్ళకు ఒక వ్యక్తి వాలంటీర్ సేవ చేసేటువంటి కార్యక్రమం, లంచాలు లేకుండా వాళ్ళు చెప్పులు అరిగేటట్టు బయట తిరగకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో వేయటం. మరొక పక్కన ప్రజలకు అందుబాటులో ఉండటం. 4వది, అల్లర్లకు ప్రాధాన్యతను ఇవ్వకుండా, గొడవలు సృష్టించే ప్రయత్నాలు చేయకుండా శాంతియుతంగా ఉండాలని ఆలోచన చేసుకొని శాంతి భద్రత ప్రక్షాళన బాగుండాలనే ఉద్దేశంతో మాకు నష్టం జరిగినా పర్వాలేదు, పల్లెలు శాంతియుతంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఏ ఒక్కరు రాజకీయ స్వార్థం కోసం గొడవలు సృష్టించకూడదు అనేటువంటిది మా ప్రయత్నం.
సో ఈ ప్రచారంలో మీరు తిరుగుతున్న సమయంలో వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ చెప్తూ ఉన్నారా, లేకపోతే సంక్షేమ పథకాలు మాకు అన్నీ అందుతున్నాయి అని చెప్తున్నారా సార్? సంక్షేమ కార్యక్రమాలలో 98% కంప్లైంట్స్ అనేటువంటి లేవండి. అది జగన్మోహన్ గారి గొప్పతనం. అందుకని జగన్మోహన్ గారు అంత ధైర్యంగా వైనాట్ 175 అని అంటున్నారు. 98% కంప్లైంట్స్ లేవు. కొన్ని ఆధార్ మిస్టేక్స్ కావడం, లేకపోతే ఆధార్లో వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎంప్లాయీస్గా ఉండడము, లేకపోతే 4-వీలర్ కార్ ఉండటము, 10 acres పైన ల్యాండ్, అట్లాంటి ఇన్ఎలిజిబుల్ కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. అవి కూడా చాలా మైనర్, 1-2%. నెక్స్ట్ వాటికి కూడా అంటే వాళ్ళ కొడుకు ఉద్యోగస్తులు అయినప్పుడు కార్డ్ సపరేట్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చారు. అటువంటివి కొంచెం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో డివైడ్ చేస్తే ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా షార్ట్ అవుట్ అవుతాయి. 98% కంప్లైంట్స్ లేవు. 4 సంవత్సరాలు వర్షాలు సమృద్ధిగా కురిచాయి. ఈ సంవత్సరం వర్షాలు బాగా తక్కువ పడవు, కొంచెం త్రాగునీటి ఇబ్బంది ఇప్పుడు కనపడతాం. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కోసమే వెలిగెల్లు వాటర్ గురించి ప్రయత్నం చేస్తున్నాం. అది ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరుతాం నెక్స్ట్ 2 yearsలో. దాంతోపాటు ఇప్పుడు కూడా గతంలో అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కూడా చెప్పేటువంటి వాడు, చేయగలిగింది ప్రజలకు చేస్తూ ఉండండి అన్నాడు. అందుకే ఏ రోజు కూడా ఎక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా స్పందించేటువంటి గుణం మాకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేర్చుకున్నాం. ఇక్కడ మాకున్నటువంటి స్థానిక నాయకులు కూడా అటువంటి సహాయ సహకారాలతో సొంత డబ్బులైనా పెట్టి మనం చేద్దాం, నీళ్ళు ఇవ్వాలన్నటువంటి దానిపైన కానీ, బోర్లు వేసే విషయంలో కానీ అధికారులు లేనప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళు. అంటే ప్రజలకు ఆ నమ్మకం మా పైన ఉంది. అలాగే ఈరోజు రాయచోటి అన్నటువంటి ఒక వెనుకబడినటువంటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేసుకోవటం, ఎటువంటి అవినీతికి పాల్పడకుండా చట్ట ప్రకారం అసైన్మెంట్ 5,000 ఎకరాలు రైతులకు ఇవ్వడం జరిగింది. చుక్కల భూములు డాటర్ ల్యాండ్స్ అనేటువంటిది ఎన్నో రోజుల విషయం. దాన్ని షార్ట్అవుట్ చేసి పేద ప్రజలకు మేలు చేయడం జరిగింది. 20 years ఉన్నటువంటి అసైన్మెంట్ పట్టాలు, డీ పట్టాలు రెగ్యులరైజ్ చేసింది కొన్ని వేల మంది రైతులకు మేలు చేయడం జరిగింది. ఇవన్నీ మంచి కార్యక్రమాలు మేము చేసినా కూడా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ మనుగడ కాపాడుకోవడం కోసం ఏదేదో మాట్లాడుతుంటారు. కానీ మేము దాన్ని కౌంటర్లు ఇచ్చేదాన్ని కూడా వదిలేసాం. ఎందుకంటే ప్రజలకు తెలుసు వాస్తవాలు, మేము చేసిన మంచి పనులు. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా పసిపిల్లవాడిని జై జగన్ అంటున్నాడు. ఏందబ్బా నీకు అంత ప్రేమ అంటే జగన్మామ అంటున్నాడు. అదే నేను నవ్వుతా మేము అనుకున్నాం, ఏందబ్బా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అల్లుళ్ళు కోడలు ఎక్కువ అయిపోయారు, కోట్లాది మంది అల్లుళ్ళు కోడలు తయారైపోయినారు జగన్మోహన్ రెడ్డికి అన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ప్రేమ అది. వాళ్ళకు స్కూల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు క్రియేట్ చేసి ఇట్లాంటి ఇప్పుడు ఓటర్స్ కాదు పిల్లలు, కానీ వాళ్ళ గురించి ఆలోచన చేశాడు. అలాగే హాస్పిటల్స్ ఆధునీకరణ ఎంతో, అంటే ఇప్పుడు ఆరోగ్య సురక్ష ద్వారా ఫ్రీగా ఎంతోమందికి మెడిసిన్స్ ఇవ్వడం అయితేనేమి, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 20 ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇటువంటి మాట్లాడుకుంటూ పోతే మనం సాయంత్రం వరకు చెప్పచ్చు. అలాంటి మంచి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ధైర్యంగా మేము వెళ్తున్నాం. మాకు ఒక్కటి ఏంటంటే ఈ ఎల్లో మీడియా ఎక్కువగా ప్రచారం చేయడంతో వానదేవుడు భయపడి దూరంగా పోయినట్టున్నాడు, యాడ చంద్రబాబు నాయుడు వస్తాడా అని. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్నటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి వానదేవుడు మళ్ళీ బయలుదేరి వచ్చి వానలు కురిపిస్తాడు ఈ సంవత్సరం. అది కూడా ప్రజలు అదే మాట అంటున్నారు. ఆ వర్షాలు ఒకటి బాగుపడి ఆ చెరువులకు నీళ్ళు ఇస్తే మా యొక్క పూర్తి సంకల్పం నెరవేరినట్టు అవుతుందండి. ఓకే, చూసినాం కదా మొత్తంగా 2019 తర్వాత నుంచి కూడా చూసుకుంటూ జరిగిన అభివృద్ధి కానీ 2024 తర్వాత ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలు, త్రాగునీటి సమస్య కూడా ముఖ్యంగా ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఆ సమస్యలను కూడా ఖచ్చితంగా గుర్తించి 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. ఒక సంక్షేమ పథకం కాదు, దాదాపు 99% కూడా ప్రతి ఇంటికి అందుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి తీరుతారని కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము రాముతో సుష్మిత, సాక్షి టీవీ, రాయచోటి నుంచి.